హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంచన ఇలా అంటుంది, అమ్మి నువ్వు ఫోన్ చేసి నగ లేదు, గడదు గుడ్డు లేదు, మీ పెళ్ళి క్యాన్సిల్ అని ఫోన్ పెట్టేసేయి అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు విశ్వనాథానికి చాలా కోపం వస్తూ ఉంటుంది. కాంచన, నువ్వు ఆపు, ఏంటి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? వాళ్ళు డబ్బు మనుషులు కాదు, బంగారమే కావాలని అనుకునే వాళ్ళు అస్సలు కాదు. వాళ్ళకి మనుషులు మంచితనం కావాలి కాబట్టే ఇలా ఫోన్ చేసి మాట్లాడి అడుగుతున్నారు. లేకపోతే సైలెంట్గా ఉండేవాళ్ళు కదా. వాళ్ళు మనసులో ఏమీ లేదు కాబట్టి నగ కలిసిందేమో చూడమని అడిగారు, అంతే తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశం ఏదీ లేదు. వాళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు అని కోప్పడుతూ ఉంటాడు. ఇక అప్పుడు కాంచన నోరు మూసేసుకుంటుంది. గీత అంటుంది, అవునమ్మి, నువ్వు ముందు వెళ్ళి వెతుకుదాం పదండి, ఆ నగ ఎక్కడో అక్కడ ఉందేమో చూద్దాం అని చెప్పి విశ్వనాథం, ఇక్కడ శరణ్య, గీత ముగ్గురు వెళ్ళి గదిలో వెతుకుతూ ఉంటారు. నగ ఎక్కడన్నా కనిపిస్తుందేమో అని చెప్పి బట్టలన్నీ తీసి చూస్తూ ఉంటారు. అనన్యకి ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది. ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజున చీరలో ఒక నగ కనిపిస్తుంది. అది ఏదో పిచ్చి నగ, గిల్ట్ నగ, అమ్మవాళ్ళు కొని ఉంటారులే శరణ్య కోసం అని అనుకొని లోపల పెట్టేస్తుంది. అది గుర్తుకు వచ్చి వెళ్ళి సూట్ కేసులో నుంచి బట్టలు తీసి చూస్తూ ఉంటుంది. ఆ నగ కనిపిస్తుంది. అది చేసి చూస్తూ ఉంటుంది. శరణ్యకి ఇచ్చేద్దామని చెప్పి వెళ్ళే లోపే కాంచన వెళ్ళి, ఏంటమ్మి నీ దగ్గరికి ఎలా వచ్చింది నగ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇది శరణ్యదే, వాళ్ళు వెతుకుతున్నది ఈ నగ గురించే అని చెప్తూ ఉండటంతో, నీకెక్కడ దొరికింది అని అడుగుతూ ఉంటుంది కాంచన. అక్కడ బట్టల్లో ఉంది, వెళ్ళి ఇచ్చేద్దాం శరణ్యకి అని వెళ్తూ ఉండగా, ఆగమ్మి నువ్వు ఇవ్వద్దు, ఆ నగ మన దగ్గర ఉంచుదాం అని చెప్తూ ఉంటుంది. ఎందుకు, ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్తూ ఉంటుంది అనన్య. లేదమ్మి, నీకు ఆ ఆనంద మంచి సంబంధం చూస్తానని చెప్పింది, ఈ రోజు దాకా చూసిందా అని అడుగుతూ ఉంటుంది. దానికి దీనికి ఏంటి సంబంధం అని అనన్య అడుగుతూ ఉంటుంది. అవును, ఆ ఆనంద మంచిది కాదు, ఇలాగే మనం ఈ నగ ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసమ్మి, ఇది అంతా శరణ్య మంచి కోసమే, నువ్వేమీ తప్పుగా అనుకోకు, నేను ఇస్తాను కదా, ఏ టైంలో ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అప్పుడు ఇస్తాను, అప్పటిదాకా ఈ నగ మన దగ్గరే ఉంచుదాం, నువ్వు చెప్తావా నేను చెప్తానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అనన్య సరే అని ఒప్పుకుంటుంది. కాంచన ఆ నగని తీసి తన దగ్గరే భద్రంగా దాచుకుంటుంది. ఏమి తెలియనట్టుగా అనన్య, కాంచన ఇద్దరు బయటికి వెళ్తారు. శరణ్యకి ఎక్కడ ఆ నగ కనిపించదు. సరే దొరికిందా అని అనన్య అడుగుతూ ఉంటుంది. లేదక్క, ఎక్కడ దొరకలేదు అని చెప్పడంతో, సరే నువ్వు ఫోన్ చేసి ఆ నగ కనిపించలేదు ఎక్కడా అని చెప్పు అని విశ్వనాథం చెప్పడంతో లీలావతికి శరణ్య ఫోన్ చేస్తూ ఉంటుంది. అత్తయ్యగారు, ఆ నగ ఎక్కడా కనిపించలేదు అని చెప్పడంతో, సరేలే నువ్వేమీ అనుకోకు అని లీలావతి చెప్తూ ఉంటుంది. మీ కాలు నొప్పి ఎలా ఉంది అని శరణ్య అడగటంతో, మొన్న ఏదో ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చావు కదా, అది రాసుకుంటే చాలా బాగుంది అని చెప్తూ ఉంటుంది. నేను మళ్ళీ ఇంకొక ఆయిల్ తెప్పించాను అత్తయ్యగారు, నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత ఆనందకి చెప్తూ ఉంటుంది లీలావతి, ఆ నగ శరణ్య దగ్గర కూడా లేదట అని అనటంతో ఆనంద ఫీల్ అవుతూ ఉంటుంది. సరేలే చూద్దాం అని అనటంతో ఇక లీలావతి వెతుకుతూ ఉంటుంది. అక్కడ కూడా దర్శన్ సమీరాని బయట కలిసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సమీరా, నువ్వు చేసిన పని కరెక్టేనా? నిన్ను నమ్మి నిన్ను కాపాడదామని నేను అక్కడ రిస్క్ చేసి నీ కోసం వస్తే, నీకు తోడుగా ఉంటే నువ్వు నాకు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి అలాగా మత్తులో లేకుండా చేసి చీటింగ్ చేస్తావా, ఇంత పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని కోప్పడుతూ ఉంటాడు. ఇక సమీరా అంటుంది, ఏంటి నేను చేసింది చీటింగా, మరి నువ్వు చేసింది ఏంటి దర్శన్? 4 years మనం లవ్ చేసుకున్నాము, కానీ ఇప్పుడు మీ అమ్మగారు వేరే సంబంధం చూశాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో అంటే నన్ను వదిలేసావు, వదిలిచ్చేసుకుంటున్నావు, మరి దీన్ని ఏమంటారు, చీటింగ్ అనరా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. తల దించుకోవటం కాదు, తల ఎత్తుకొని సమాధానం చెప్పేలాగా ఉండాలి. మరి దీనికి సమాధానం చెప్పు, నిన్ను ఎలా మర్చిపోమంటావు నన్ను అని అడుగుతూ ఉంటుంది.
మనం ఎంత డీప్గా లవ్ చేసుకున్నామో, నువ్వు నేను ఇద్దరం విడివిడిగా బ్రతకలేనంత లవ్ చేసుకున్నాము. కానీ నువ్వు ఇప్పుడు ఆ ప్రేమ అంతా ఏమైపోయింది దర్శన్? ఒకప్పుడు మనం ఎలా గడిపేవాళ్ళం, ఎలా మాట్లాడుకునే వాళ్ళం. నేను అలుగుతానని, కోపం వస్తుందని నువ్వు నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉండేవాడివి. ఏమైపోయింది ఆ ప్రేమ అంతా అని నిలదీస్తూ ఉంటుంది. ఆ ప్రేమ అలానే ఉంది సమీరా, కానీ మా అమ్మ మీద గౌరవం కూడా నాకు అలానే ఉంది. మా అమ్మ ఇదివరకు చెప్పేది, మనుషులకి నువ్వు లొంగకపోయినా పరిస్థితులకి తల వంచాల్సిందే అని చెబుతూ ఉండేది. ఆ మాటకు నాకు అప్పుడు అర్థం తెలియకపోయినా ఇప్పుడు తెలుస్తుంది అని చెప్తూ ఉంటాడు. అంటే నువ్వు ఇప్పుడు శరణ్యాని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడిపోయావా? నీ లైఫ్లోకి నువ్వు ఇంకో అమ్మాయిని ఆహ్వానించడానికి రెడీగా ఉన్నావేమో, కానీ నేను నా లైఫ్లో మాత్రం బ్రతికితే నీ భార్యగానే బ్రతుకుతాను. వేరే పార్ట్నర్తో నేను ఊహించుకోలేను నా జీవితాన్ని అని చెప్తూ ఉంటుంది. ప్లీజ్ సమీరా, అర్థం చేసుకో. నేనటు నీ ప్రేమకి, మా అమ్మ ప్రేమకి నేను మధ్యలో చాలా నలిగిపోతున్నాను. అర్థం చేసుకో. పరిస్థితులు తల వంచాల్సిందే అని చెబుతూ ఉంటాడు. అసలు ఎవరు ఈ శరణ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీ స్టేట్లో చెప్తూ ఉంటారు కదా, ఇక్కడ ఒక పెళ్ళి చేసుకోవాలి అంటే 100 అబద్ధాలు ఆడైనా పెళ్ళి చేయాలి అంటారు కదా, అలాగే నేను చేస్తున్నాను. నేను చేసింది చీటింగ్ కాదు, నువ్వే దానికి కారణం. అలా చెయ్యాల్సిన దానికి కారణం ముమ్మాటికి నువ్వే. అసలు ఎవరి శరణ్య దేనికి మన మధ్యలోకి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. ఈ మాట, ఈ ప్రశ్న నేను ఎప్పుడో నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అసలు శరణ్య మా అమ్మ దృష్టిలో పడకపోయి ఉండుంటే, అంత మంచితనంగా ఉండకపోయి ఉంటే, ఎప్పుడో నేను ఏదో విధంగా నీ గురించి మాట్లాడి అమ్మని కన్విన్స్ చేసి నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. కానీ ఈ శరణ్యనే అన్నిటికీ కారణం అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ప్లీజ్ సమీరా, ఇక వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేసేయి. నువ్వు ఇలా చేయటం మాత్రం తప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సమీర ఆలోచిస్తూ ఉంటుంది. దర్శన్ని ఎలా దక్కించుకోవాలి అన్న ప్లాన్ని మళ్ళీ వేస్తూనే ఉంటుంది. ఇక అక్కడ రోహిత్ దారిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. తన అమ్మని చూడలేనందుకు, మాట్లాడలేనందుకు, ప్రీతి అలా చేస్తున్నందుకు బాధపడుతూ ఉంటాడు. అదే దారిలో ఆనంద ఇంటికి వెళ్తున్న శరణ్య బండి మీద ఆగి రోహిత్ని చూస్తుంది. బావగారు ఏంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. నేను మీ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పడంతో మీరికి ఏమైంది, ఎందుకు ఆ కళ్ళల్లో నీళ్ళని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఏం చేయమంటావు, అమ్మని చూడాలనిపిస్తోంది, కానీ అమ్మ కాళ్ళ మీద వెళ్ళి పడినా నన్ను క్షమించట్లేదు, మాట్లాడట్లేదు ఎవరు నాతో అని బాధపడుతూ చెప్తాడు. నేను ప్రీతిని పెళ్లి చేసుకొని తప్పు చేశాను. అప్పుడు పిన్ని, అమ్మ అందరూ చెప్పారు తను నాకు కరెక్ట్ కాదని, కానీ నేనే పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటూ బాధపడుతూ ఉంటాడు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, కానీ మీరు ఎంచుకున్న ఆ పర్సనే కరెక్ట్ కాదు బావగారు. మీరు ఎంచుకునే దాంట్లోనే ఉంటుంది. మీరే మీ ఆవిడికి చెప్పి కాస్త నచ్చజెప్పి మార్చుకోవచ్చుగా అని శరణ్య అడుగుతూ ఉంటుంది. లేదు, తనకి ఆస్తి డబ్బు కావాలి, కానీ నాకు మాత్రం మా అమ్మ కావాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. తను మారదు అని అనటంతో, సరే ఇప్పుడు మీ అమ్మగారిని మీరు చూడాలి అంతేనా అని అడుగుతూ ఉంటుంది శరణ్య. అవును, అమ్మకి కాలు బాలేదు, వీల్ చైర్లో ఉంది, కానీ నేను చూడలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా. అలాంటి పరిస్థితి, నాకు తలరాత ఇలా ఉంటే ఏం చేయగలను, బాధపడటం తప్ప అని అడుగుతూ ఉంటాడు. మీ అమ్మగారి దగ్గరికి నేను తీసుకువెళ్తాను, మీరు చూడకుండా నాతో రండి అని చెప్పి ఆనంద ఇంటికి శరణ్య రోహిత్ని తీసుకొని వెళ్తుంది. మీరు బయట వెయిట్ చేయండి, మీ అమ్మగారిని నేను తీసుకువస్తాను, కానీ మీ అమ్మగారు మిమ్మల్ని చూడకుండా నేను చేస్తాను అంటూ చెప్పి లోపలికి వెళ్తుంది. శరణ్య బాగున్నావా అంటూ పలకరిస్తూ ఉంటుంది. లీలావతి మీకోసం ఆయిల్ తీసుకువచ్చాను అని చెప్పి ఇస్తూ ఉంటుంది. అవునా లక్ష్మి, నువ్వు నా కాలుకి ఆయిల్ రాసి మర్దన చేయి అని లీలావతి చెప్తూ ఉంటుంది. లేదత్తయ్య గారు, నేను మీ కోడల్ని కదా, నేను రాయకూడదా, మీకు నేనే రాస్తాను ఈ ఆయిల్ని అంటూ లీలావతిని బయట కారిడార్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది. రోహిత్ని
తన అమ్మని చూసేలాగా కలిపేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఆ ప్రయత్నం ఫలిస్తుందా, ఇద్దరిని ఒకటి చేస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.